పోతన గారి జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం. పోతన గారు పర్ణశాలలో కూర్చుని భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నారు. కర్ణాటకకి చెందిన ప్రభువు పోతన గారు నాకు భాగవతాన్ని అంకితం ఇవ్వనంటున్నారు, అందుకని చెప్పి వెళ్ళి బంధించి తీసుకురమ్మని సైన్యాన్ని పంపించాడు. తీరా వాళ్ళు వెళ్ళి పోతన గారిని బంధిద్దాం అనుకుంటే పర్ణశాల ముందు ఒక పెద్ద వరాహం ఒకటి పడుకుంది, తెల్లటి పంది. ఆ శ్వేతవరాహం కోరలు చూపించి పెద్ద అరుపరిచింది. భయపడిపోయి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. సైన్యాధిపతి వచ్చాడు, ఆయన కూడా వరాహాన్ని చూసి భయపడిపోయి వెళ్ళిపోయాడు. మహారాజే స్వయంగా వచ్చాడు. అసలు ఆ వరాహమూర్తిని చూసి ఒక్కసారి దర్శనం చేసుకెళ్ళిపోవాలనుకున్నాడు. ఆయన అలా అనుకోగానే పడుకున్న వరాహం లేచి ఒళ్ళు విదల్చుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఈయన లోపలికి వెళ్ళాడు. రాజు తన పరివారంతో వెళ్ళి పోతన గారి దర్శనం చేసుకుని నమస్కరించి, అయ్యా నేను మీ పర్ణశాలలోకి వద్దాం అనుకున్నాను, బయట అంత పెద్ద వరాహం పరుకుని అరుస్తోంది, ఆ అరుపు మీకు వినపడలేదా, మీరు ఎలా ఆంధ్రీకరిస్తున్నారన్నారు. పోతన గారు 2 చేతులు ఎత్తి నమస్కరించి అన్నారు, యజ్ఞవరాహమూర్తి నా పర్ణశాల బయట పడుకుని నన్ను రక్షించారన్నారు.